హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. నేను సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వాయిస్. ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, ఇక ఏ ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కావచ్చు, మనకు పాపులేషన్ సెన్సస్ 2011 గురించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేది మనకు ప్రతి ఎగ్జామినేషన్లో కామన్గా అడగడం జరుగుతుంది. స్పెషల్గా మనం తీసుకుంటే ఎస్ఎస్సి లెవెల్లో అయితే మాత్రం 100% ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఈ బిట్స్ రావడం గమనార్హం అనమాట. ఇక ఆర్పిఎఫ్ గురించి తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్ 50 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకు జీకే జిఎస్లో అడుగుతారు. కాబట్టి పాపులేషన్ గురించి మాత్రం ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా హైలైట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ వీడియోలో మనము పాపులేషన్ అంటే సెన్సస్ 2011 గురించి మనం చాలా క్లుప్తంగా తెలియజేసుకుంటామండి. అండ్ మోర్ ఓవర్ ప్రీవియస్గా ఎస్ఎస్సి జీడీలో కావచ్చు, ఇంకా ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎలా వచ్చాయి అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో రెండింట్లో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బాయ్స్, రైట్? సో ఇక లేట్ చేయకుండా చూద్దామండి. మోర్ ఓవర్ ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్గా నేను చెప్తున్నాను. మీరు చాలా గమనించాలి. ఈ బిట్స్ మాత్రం ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట, రైట్? సో సెన్సస్ 2011 గురించి కాస్త మనం క్లుప్తంగా వాటి యొక్క మెయిన్ పాయింట్స్, మెయిన్ డాటా ఏందని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. అంతకంటే ముందు సార్ 2011 ఏంటి సార్, ఇప్పుడు 2024 నడుస్తుంది కదా, మరి 2021కు సంబంధించిన సెన్సస్ గురించి అడుగుతాడు కదా అంటే, రైట్, వాటి యొక్క నిజాలు ఫ్యాక్ట్స్ అనేది ఇంకా మనకు చాలా క్లుప్తంగా తెలిసి రాలేదండి 2021 గురించి. ఎందుకంటే మనకు కరోనా రావడం, ఇలా చాలా ఇతరత్ర కారణాల వల్ల సెన్సస్ 2021 అనేది దాని యొక్క ఫ్యాక్ట్స్ అనేది పర్ఫెక్ట్గా తెలిసి రాలేదన్నమాట, రైట్? సో ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ 2011 యొక్క సెన్సస్ గురించే మనకు ఎక్కువగా అన్ని ఎగ్జామ్స్లో కన్సిడర్ చేస్తున్నారనమాట, రైట్? సో ఈ యొక్క 2011 యొక్క సెన్సస్ గురించి కాస్త ఫ్యాక్ట్స్ అనేది మనం తెలుసుకుందామండి, రైట్? సరే, మరి చూద్దాం. జనాభా లెక్కలు, సెన్సస్ అంటే నథింగ్ ఎల్స్, జనాభా లెక్కలు, అది మనం అందరం గమనించాలి. జనాభా లెక్కలు 2011 యొక్క ముఖ్యమైన వాస్తవాలు ఏంటండి, రైట్? ఇది జనాభా లెక్కలు సెన్సస్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మీరు అందరూ గమనించాలి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఇక్కడ మొదటి జనాభా గణన ఎప్పుడు జరిగిందండి? ఇది కూడా ఫ్యాక్టే కదా, 1872లో జరిగిందండి. 1872లో జరిగింది. ఇది నాన్ సింక్రస్ అనమాట. సింక్రనస్, నాన్ సింక్రనస్ అనేసి ఒక 2 కాన్సెప్ట్లు ఉంటాయన్నమాట. నాన్ సింక్రనస్ అంటే నెక్స్ట్ ఎవ్రీ 10 yearsకు ఒకసారి జరపాలనే కాన్సెప్ట్తో చేయలేదు. బట్ మొట్టమొదటిసారిగా జనగణన అనేది 1872లో జరిగింది. సరే, 1872 అయిపోయింది. 1872 అయిపోయిన తర్వాత ఏంద్రబ్బా 1872 ఇలా కాదు, మన ఇండియా పాపులేషన్ డే టు డే బాగా ఇదవుతుంది, వృద్ధి పొందుతూ ఉంది, డబులింగ్ త్రిబులింగ్లు అయిపోతా ఉన్నాయి, రైట్? ఇలా కాకుండా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ కండక్ట్ చేస్తే ఎట్టుంటుంది అంటే, బాగుంటుంది సార్ అన్నారనమాట. ఆ రోజుల్లో కింద ఉంటారు కదా లిఫ్ట్ చేసేవాళ్ళు, ఆ పైన ఆఫీసర్ అడిగినాడు ఎట్టుంటుంది అంటే బాగుంటుంది అన్నారు. సో బాగుంటుంది అంటే ఇంకా బాగుంటుంది అన్నప్పుడు ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు అని, రైట్? 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన అనేది జరుగుతూనే ఉంది. 1881 నుంచి గుర్తుంచుకోవాలా, ఎక్కడా బ్రేకప్ కాలేదండి, రైట్? సో బ్రేకప్ అనేది ఈ 2021 కరోనా వల్ల కాస్త డిలే అయింది, కానీ ఇది కూడా బ్రేకప్ అని మనం చెప్పుకోకూడదు, రైట్? సరే, మరి చూద్దాం. మనము ఇక్కడ సింక్రనస్ జనాభా లెక్కలు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1881 అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా జనగణన ఎప్పుడు జరిగిందంటే 1872 అని చెప్పుకోవచ్చు. మీరు గమనించాల్సిన విషయాలు, రైట్? 2011 జనాభా లెక్కలను మనం గమనిస్తామండి. కామన్ గా జనాభా లెక్కలు వచ్చేసి మార్చి 31 టైంకు విడుదల చేస్తాయి. జనాభా లెక్కలు అంటే 2011 ఫిబ్రవరి ఆ టైంలో కండక్ట్ చేస్తారంటే ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఇంటికి పోయి ఇంటి అడ్రస్ రాసుకొని, ఇంట్లో పిల్లోళ్ళు ఎంతమంది ఉన్నారు, పెద్దోళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ చదువులు ఎంత, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంత, అట్లా భారతదేశం మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఈ జనగణన చేస్తారు. చూడండి ఎంత పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది, మనం అర్థం చేసుకోవాలి. పేపర్లే కొన్ని మిలియన్ టన్నుల్లో పేపర్లు అయిపోతాయండి. ఇట్లా ట్రక్కులు తోలినామంటే ఒక పెద్ద కాన్వాయ్ వెళ్ళిపోతుంది ఈ జనాభా గురించి. అంత ఖర్చు అవుతుంది, అంత డబ్బు ఖర్చు అవుతుంది, అంత మ్యాన్ పవర్ యూజ్ చేసుకోబడుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 months కానీ 1.5 months కావచ్చు, గుర్తుంచుకోండి, రైట్? సో అలా జనాభా లెక్కలను యాజ్ ఆఫ్ ఎండ్ డేట్ 2011 మార్చ్ 31 లెక్క నాటికి గమనిస్తారనమాట, రైట్? ఇది విడుదల చేసేది ఎవరు? హోంశాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ అనేది జనాభా లెక్కలను గణించేదానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అది గుర్తుంచుకోవాలి. సరే, మరి ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే ఏం, మరి అమిత్ షా పోయి లెక్కిస్తాడా సార్ అంటే అట్లా కాదు. అమిత్ షా ఒక పర్టికులర్ విభాగానికి అసైన్ చేస్తాడు, రే నువ్వు
నువ్వు పోయి జనాభా లెక్కలు వేసుకొని రాపో, నీకు ఎంతమంది కావాలో స్టాఫ్ తీసుకో అని. ఆ జనాభా లెక్కలు వేసేది ఎవరు? ఆ జనాభా లెక్కలు దేంట్లో ఉంటాయి? ఒక రిజిస్టర్లో ఉంటాయి అనుకుందాం. ఆ రిజిస్టర్లో మామూలుగా అందరూ డీటెయిల్స్ రాసుకుంటారు కదా, అట్లనే ఒక రిజిస్టర్ ఉంటాయి అనుకుందాం. దాన్ని మెయింటైన్ చేసే డిపార్ట్మెంట్ ఒక సపరేట్గా ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ పేరు మనకు రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా, RGCCI, రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క జనగణన అనేది మనకు క్యాల్కులేట్ చేస్తుంది, గుర్తుంచుకోవాలి. ఇది దేని అండర్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో ఉంటుంది. అది మనం గమనించాలి, రైట్? సరే, ఈ యొక్క 2021 జనగణన 16వ జనగణన అని కూడా చెప్పుకుంటాం. అది 2022లో జరుగుతుంది, రిలీజ్ అవుతుంది అని మనం అనుకున్నాం. కానీ దీని యొక్క పర్ఫెక్ట్ జనగణన అనేది ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. 2021. సరే, మరి 2021 16 సార్ అన్నాము. మనం చెప్పుకుంటున్నది ఏది? 2011. మరి 2011 ఏమవుతుందండి? 2021 16, 2011 ఏమైతుంది? అబ్వియస్లీ 15వ జనాభా లెక్కలు అవుతుంది. 2011 జనగణన భారతదేశంలో 15వ జనాభా గణన మరియు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నవదండి? 7వది. గమనించాల్సిన విషయం ఇదే. అడుగుతాడు బిట్లు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 2011వ జనగణన ఎన్నవది అని అడుగుతాడు. 7, 8, 9, 10 ఇస్తాడు అంతే, లేదంటే 15 ఇస్తాడు. మనోళ్ళు ఏం చేస్తారు? చదువుతారు జనగణన ఎన్నవది అడిగినాడు, అబ్బా టక్కన పెట్టేస్తారు 15. ఆడ అడిగింది ఏంటి? క్వశ్చన్ అనాలిసిస్ అనేది ఫస్ట్ మనం చేసుకోవాలి, రైట్? చాలా మంది తప్పులు అక్కడే పడేది. సో స్వాతంత్రం తర్వాత వచ్చిన జనగణన అయితే 7, 2011 గురించి. అదే టోటల్గా జనగణన అయితే 15వ జనగణనగా చెప్పుకోవచ్చు, 2011ది, రైట్? సరే, 2011 జన లెక్కల నినాదం ఏంటి అంటే, థీమ్ ఏంటంటే అవర్ ఫ్యూచర్, అవర్ సెన్సస్, అవర్ ఫ్యూచర్. మన జనగణన మన భవిష్యత్తు అన్నట్టు అనమాట దీనికి, రైట్? మన జనాభా గణన మన భవిష్యత్తు అని మనం చెప్పుకోవాలి. అవర్ సెన్సస్, అవర్ ఫ్యూచర్, రైట్? ఇది చాలా సార్లు అడిగిన బిట్టు. సరే, మరి చూద్దాం సార్, మరి లెక్కేసినారా ఈ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా లెక్కేసినాడా సార్ అంటే? వేసినాడు లెక్క. ఎందుకు వేసినాడు? ఎన్ని వేసినాడు? చాలా మందిని వేసినాడు. 1210, 569, 573. సో చాలా వేసినాడు. ఈ లెక్క మనము లెక్కల్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఫోన్ నెంబరే సరిగా మనకు గుర్తుకు రాదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే యాడవుతుంది? 12, 13 నెంబర్లు, రైట్? అవసరం లేదు. 1.21 బిలియన్లు అని చెప్పుకోవచ్చు. 1.21 బిలియన్ లేదా 1210 మిలియన్లు అని కూడా చెప్పుకోవచ్చు. 1210 మిలియన్లు లేదంటే 1.21 బిలియన్ అంటే 1 బిలియన్ వచ్చేసి 10 మిలియన్లు అని లెక్క అర్థం. సరే, ఇది కూడా సమ్ టైమ్స్ అడుగుతాడు. ఎంత ఉన్నారా మన భారతదేశ జనాభా యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారము అంటే? సార్ 1.21 బిలియన్ అని చెప్పుకుంటావు, లేదంటే 1210 మిలియన్ అని చెప్పుకుంటావు అనమాట. మిలియన్ అంటే 10 లక్షలు, గుర్తుంచుకోండి. సరే, పోనీ ఇంతతో మనకు ఒక క్లారిటీ వచ్చింది. జనాభా లెక్కలు మన దేశంలో ఇంతమంది ఉన్నారు. సరే, మరి అయితే ఇక్కడ జనాభా యొక్క వృద్ధి ఎట్లా జరిగింది, జనాభా యొక్క అభివృద్ధి ఎట్లా జరిగింది అని చెప్పుకుంటే మనం చూడండి. జనాభా యొక్క అభివృద్ధి మనం కామన్ గా ఇక్కడ 17.64%, 17.64% మనకు దశాబ్దపు వృద్ధి అని కాదు, అంటే 17.64% ఎక్కువగా ప్రీవియస్ గా 2001తో పోల్చుకుంటే 2011 17.64% ఎక్కువ వృద్ధి చెందింది అని చెప్పుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, రైట్? సరే, మరి వృద్ధి చెంది మనకు ప్రపంచంలోనే 2వ స్థానంగా నిలిచింది 2011. ఇప్పుడైతే మొదటి స్థానమే లేండి. సరే, 2011లో ప్రపంచంలోనే 2వ స్థానంగా నిలిచింది. బట్ మొదటి స్థానంలో నిలిచింది ఏంటండి? చైనా. సరే, మరి 2001, 2011 మధ్య జనాభా పెరుగుదల ఎన్ని మిలియన్లు ఉందండి? ఎన్ని మిలియన్లు అంటే 181 మిలియన్లు. 181 మిలియన్లు అంటే దాదాపుగా 18.1 క్రోర్స్. 18 కోట్ల మంది, 18 కోట్ల 10 లక్షల మంది పెరిగినారు ఈ 10 సంవత్సరాల్లోనే. ఎంత ప్రొడక్షన్ మనం అర్థం చేసుకోవాలి, మన జనాభా యొక్క ప్రొడక్షన్ ఎట్లుంటుందని, రైట్? సో అది ఒక మనకు అసెట్ కావచ్చు, లైబిలిటీ కూడా కావచ్చు అనమాట. పాజిటివ్ చూసుకోవచ్చు, నెగిటివ్ కూడా చూసుకోవచ్చు జనాభాల గురించి, రైట్? సరే, ఇది ముఖ్యమైన పాయింట్స్ ఇంకా డిస్కస్ చేసుకుందాం, రైట్? మరి 2011 జనాభా లెక్కల ప్రకారం పరిపాలన విభాగాల సంఖ్య అంటే ఏ విధంగా డివైడ్ చేసి జనాభాలను లెక్కలు చేసినారండి? అది కూడా తెలుసుకోవాలి కదా.
ఊరికే అమిత్ షా పోయి రిజిస్ట్రార్ జనరల్కే నువ్వు జనాభా చెక్కమంటే ఒక పక్క నుంచి ఇండ్లు పెట్టి స్టార్ట్ చేసుకుంటాడా, నువ్వెంత అని అట్లా కాదు. రైట్? భారతదేశంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఆ ఊర్లకు ఏ విధంగా మనం పోయి లెక్కించాలా, ఎన్ని రోజులు లెక్కించాలా, ఏమేమి లెక్కించాలా, ఇవన్నీ చాలా పెద్ద కథ ఉంటుంది. అయితే ఈ యొక్క చూడండి, మన భారతదేశంలో మనకు జనాభా లెక్కలు అయిపోయినరా అని అమిత్ షా చెప్పగానే ఈ రిజిస్ట్రార్ జనరల్ ఏం చేస్తాడంటే, అబ్బా మనం పోయి ఎన్ని రాష్ట్రాలకు వేయాలా అని గుర్తుంచుకుంటాడు. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని కలిపి 35 వేసినాడు. 35 వేసినాడు. ఆ 35లో వీటన్నింటిలో కలిపి ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 640 జిల్లాలు ఉన్నాయి. సరే, ఈ ఉప జిల్లాలో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ ఇది మనం జస్ట్ ఒక సెన్సస్ యొక్క పాయింట్స్ కాబట్టి గుర్తుంచుకోవాలి. రైట్? సో 5924 ఉప జిల్లాలంటే మండలాలు వేసుకో, ఇంకా అట్లా పట్టణాలు ఎన్ని? 7936 పట్టణాలు. ఇంకా గ్రామాలు వేసుకుంటే ఇంకా మా ఉప జిల్లాలంటే పట్టణాలు కాదు, అది ఇంక వేరే కాన్సెప్ట్ ఏదో. మరి గ్రామాలు వేసుకుంటే 6.41 లక్షల గ్రామాలు. అంటే ఓవరాల్ గా మీకు తెలిసిపోయింది మన ఇండియాలో 6,40,01,000 గ్రామాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలా, మీ ఊరితో కూడా కలిపి. రైట్? ఇప్పుడు ఇంకా ఒక పెరిగింటే ఒక 10,000 పెరిగింటాయి. రైట్? సో అన్ని గ్రామాలకు లెక్కేశారండి. ఇవి అంత ఇంపార్టెంట్ కాకపోయినా అది ఆ డాటా, బట్ మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం. మహారాష్ట్రలో ఇప్పుడు కొన్ని జిల్లాల గురించి వాస్తవాలు కూడా చెప్పుకుందాం. సమ్టైమ్స్ మేబీ అడిగే అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలో తానే అనే జిల్లా ఉంది తానే అనే జిల్లా. ఈ జిల్లాలో అత్యధికమైన ఒక జిల్లాల వారీగా తీసుకుంటే ఇప్పుడు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, తెలంగాణ, ఆదిలాబాదు ఇట్లా చూసుకుంటాం కదా. అట్లా తానే అనే ఒక జిల్లాలతో కంపేర్ చేసుకుంటే తానే అనే జిల్లాలో అత్యధికమైన జనాభా ఉందంట. అత్యధికమైన జనాభా ఉంది తానే జిల్లాలో. మరి ఈ తానే జిల్లా ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో ఉంది. సరే పోనీ, అంటే అది జిల్లాల వైడ్ గా క్యాల్కులేట్ చేసుకుంటే, స్టేట్స్ వైడ్ గా కాదు. సార్ మీరేందో ఉత్తరప్రదేశ్ అన్నారు కదా, ఇదేంది తానే అంటారంటే ఇది జిల్లాల వారీగా తీసుకుంటే. రైట్? ఏ జిల్లాలో అత్యధికంగా ఉన్నారని ఇట్లా స్క్రీన్ లో కంప్యూటర్లు కొట్టామంటే ఫస్ట్ తానే వచ్చింది అనమాట. రైట్? సో అలా అయితే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడుంది? ఈస్టర్న్ సెక్టర్ లో ఉంది, ఎక్కడో ఉంది. దిబాంగ్ అనే ఒక ఏరియా ఉంటుంది, దిబాంగ్ అని. సో ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ దిబాంగ్ వరకు అయితే మేము పోలేదు, తవాంగ్ వరకు పోయినాము. బాగుంటుంది ప్లేస్, మామూలుగా ఉండదు. బట్ అంతవరకు రీచ్ కావడమే పెద్ద తలకాయ నొప్పి. మీరు ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి బెల్ట్ సర్వీసుల్లో పోయినారంటే అంతవరకు రీచ్ అయితే అయిపోయాయి. ఇంకా తవాంగు, గివాంగు, దిబాంగు, దిహాంగు ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. రైట్? సో ఈ దిబాంగ్ అనే ఒక లోయ, అక్కడ ఆ ఏరియాలో అది ఒక డిస్ట్రిక్ట్ అనమాట. అతి తక్కువ జనాభా కలిగి ఉంటుంది. అతి తక్కువ జనాభా కలిగిన డిస్ట్రిక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. అత్యధికమైన జనాభా కలిగిన డిస్ట్రిక్ట్ తానే, అతి తక్కువ జనాభా కలిగిన డిస్ట్రిక్ట్ దిబాంగు. రైట్? సో అది మనం గుర్తుంచుకోవాలా. అరుణాచల్ ప్రదేశ్, ఇదే అరుణాచల్ ప్రదేశ్ లో కురుంకుమే అత్యధిక జనాభా వృద్ధి రేటును నమోదు చేసుకుంది. ఇదే అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడుంది? ఈస్టర్న్ సెక్టర్ లో ఉంది. ఈ యొక్క దిబాంగ్ లో అతి తక్కువ మంది జనాభా కలిగిన ప్రాంతం అయితే ఈ కురుంకుమే అని ఉంది కదా. ఈ కురుంకుమే అనే డిస్ట్రిక్ట్ ఏం చేసినారంటే, ఫర్ సపోజ్ అనుకుందాం 100 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 100 మందికి నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఇంకొక 111 మంది యాడ్ అయిపోయినారు. అది గుర్తుంచుకోవాలి. అంత అభివృద్ధి కాలే, అంత భారతదేశం అంతా అంత అభివృద్ధి కాలే. బట్ ఈ యొక్క జిల్లాలో, ఈ కురుంకుమే అనే జిల్లాలో 111% అభివృద్ధి చెందినారనమాట. అంటే వృద్ధి ఉంది అనమాట. పిల్లలను ప్రొడక్షన్ బాగా చేసిన 10 సంవత్సరాల్లో 110%. రైట్? 111%. కామన్ గా ఇండియా వైడ్ తీసుకుంటే 17.64%. రైట్? సో అది గుర్తుపెట్టుకుందాం. నాగాలాండ్ లో లాంగ్లెంగ్ అని ఒకటి ఉంటుంది. లాంగ్లెంగ్ జిల్లా ప్రతికూల జనాభా. ఇక ఈ కురుంకుమే అనే డిస్ట్రిక్ట్ లో 111% అత్యధికంగా ఉంటే భారతదేశంలోనే. రైట్? అత్యధికంగా జనాభా శాతం పెరిగినది ఏది అంటే కురుంకుమే. ఇక్కడ నాగాలాండ్ లో లాంగ్లెంగ్ అని ఒకటి ఉంటది, లాంగ్లెంగ్ అని. రైట్? దీంట్లో ఏమైతుంది? అసలు లేదు, అంత ప్రొడక్షన్ ఏం లేదు. 58.8% నెగిటివ్కి వెళ్ళిపోయింది. అంటే ఉన్న 100 మందిలో 58.8% పోయినారు. అంతే 48 అంటే 41.2% ఉన్నారు అంతే. రైట్? సో జనాభా తగ్గిపోయారు అనమాట. ఎక్కడ? ఈ నాగాలాండ్ లో లాంగ్లెంగ్ అనే ఒక డిస్ట్రిక్ట్ లో. ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకుందాం. ఇంపార్టెంటే కదా, ఎగ్జామ్స్ కదా అల్టిమేట్ గా. బియాండ్ ది లెవెల్ ఎవరు ఎంత చదివితే వాళ్ళకే ఉద్యోగాలు. ఊరికే కోర్సులు, ఊరికే పోయి ఆఫ్లైన్ కోచింగ్లు సంవత్సరాలు తీసుకుంటే ఇంకా వచ్చేది ఏం కాదు. అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్ప జరిగేది ఏమీ లేదు అక్కడ. ఇక్కడ టైం కిల్లింగ్ తప్ప ఏం లేదు. టైం కిల్లింగ్ చేసుకున్నారా? టైం కిల్లింగ్, ఎఫర్ట్స్, స్కిల్, మీ యొక్క ఎనర్జీ అనేది
మనం వేస్ట్ చేసుకున్నారు అంటే వచ్చే ఉద్యోగాలు అయితే కావండి. ఈ 3 కరెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇవి రిసోర్సెస్, ఇవి లిమిటెడ్ రిసోర్సెస్ అనమాట. ఇవి యూజ్ చేసుకుని ఊరికి వేస్ట్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వచ్చేటి కాదు తమ్ముళ్ళు, గుర్తుంచుకోవాలి. కరెక్ట్గా యూజ్ చేసుకున్నారా జాబ్ మీరే, యూజ్ చేసుకోలేకపోయినారా ఇంకొకటి జాబ్ కొట్టుకుంటా పోతానే ఉంటాడు. సంవత్సరాలు మీరు కోచింగ్లు అవి ఇవి వాళ్ళ నీళ్ళను చూసుకుంటా ఉంటానే ఉంటారు అనమాట. రైట్. సో వాళ్ళ నీళ్ళను మీరు కాదు చూడాల్సింది, మిమ్మల్ని వాళ్ళు వీళ్ళు చూడాలి, అది ఇంపార్టెంట్. పుదుచ్చేరికి వద్దాం. ఇప్పుడు ఆ ఈస్టర్న్ సెక్టర్ నుంచి పోయినాం, వచ్చేసినాం పుదుచ్చేరికి, మళ్ళీ ఫ్లైట్ వేసుకొని వచ్చినాం పుదుచ్చేరికి వచ్చి మాహేలో చూసినాం భూతద్దం పెట్టి. మాహేలో చూస్తే ఈ మాహేలో ఏమైంది, అత్యధికంగా లింగ నిష్పత్తి 100 మంది పురుషులకు 1176 మంది స్త్రీలు ఉన్నారంట. అబ్బా, మీలో ఎవరికైనా పెళ్లిళ్ళు కాలేదు అంటే ఇంకా పాండిచ్చేరికి కొంటారు నాయన, అక్కడ ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. లేదంటే పాండిచ్చేరి నుంచి తెచ్చుకోండి డబ్బులు ఇచ్చి, అంతే కదా. కట్నాలు ఇంకా పెళ్లే కాలేదంటే కట్నం ఏమవుతుంది, పోయి తెచ్చుకోండి పాండిచ్చేరి నుంచి. అయితే ఈ మాహే అనే డిస్టిక్ లో భూతద్దం వేసి చూస్తే అందరూ 100 మంది పురుషులు ఉంటే 1176 మంది స్త్రీలే ఉన్నారంట. అది సెక్స్ రేషియో అంటారండి. సెక్స్ రేషియో మనకు 1000 మందితో పోలుస్తారు, అది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ 100 మంది కాదు, సారీ 1000 మంది. రైట్. సో 1000 మందికి 1176 మంది మహిళలు ఉన్నారు. ఎక్కడ? పాండిచ్చేరి మాహే డిస్టిక్ లో. డిస్టిక్ వైడ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం, నాట్ స్టేట్ వైడ్. స్టేట్ వైడ్ మళ్ళీ సెపరేట్ వస్తాయి. సో దామన్ జిల్లా, డయూ డమన్ అని మనకు ఇవి ఉన్నాయి కదండి, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. రైట్. సో ఈ డయూ డమన్ జిల్లాలో అత్యల్ప లింగ నిష్పత్తి, అతి తక్కువ మంది, 1000 మంది పురుషులు ఉన్నారు. ఆడిపోయి మళ్ళీ భూతద్దం వేచి యాన్నో ఒకటి కనపచ్చారు స్త్రీలు. ఏందయ్యా స్వామి ఇది, స్త్రీలు యాన్నో ఒకటి కనపచ్చారు, ఎంతమంది ఉన్నారని మరి అదే రిజిస్ట్రార్ జనరల్ ఎంచు వాళ్ళని ఫస్ట్ చూచాం, తలకాయ నొప్పి ఏందో చూచాం అని అంటే ఆ ఎంచేసరికి ఎంతమంది ఉన్నారు, 533 మందే ఉన్నారు స్త్రీలు. ఏడా? దామన్ జిల్లాలో. రైట్. ఒక పక్క మాహే జిల్లాలో పాండిచ్చేరిలో 1176 మంది మహిళలు ఉంటే ఇక్కడ దామన్కి వచ్చేసరికి రివర్స్ అయిపోయింది అంతా. 1000 మందికి 533 మందే ఉన్నారనమాట. వద్దురయ్యా నాయన అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు రిజిస్ట్రార్ జనరల్. సరే మరి ఇంకొకసారి పోయినాడు, డాడీ పోయినాడు చూద్దాం. మళ్ళీ పోయినాడు ఫ్లైట్ వేసుకొని మిజోరాంలో సర్చిఫ్ అనే ఒక ఊరు ఉందంట. ఆ ఊర్లో జనగణన చేస్తా అంటే ఒక విచిత్రంగా ఒక విషయం కనపరిచింది. ఆ ఊర్లో జనగణన చేసినప్పుడు ఫోన్ చేసినాడు రిజిస్ట్రార్ జనరల్కు, సార్ ఇది మ్యాటర్ అంటే వేసుకొని పోయినాడు ఫ్లైట్ వేసుకొని. ఎక్కడికి? ఈ మిజోరాంలో సర్చిఫ్ అనే ఒక జిల్లా. ఆ జిల్లాలో అత్యధికమైన అక్షరాస్యత ఉందంటబ్బా. అక్షరాస్యత శాతం ఉంది ఒక్క జిల్లాలో అత్యధికమైన అక్షరాస్యత శాతం సమ్ అరౌండ్ 93. ఇది 93 కాదు, ఇది ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ గా 98 ఉండాలా. యాక్చువల్గా 98 ఉండాలి ఆ జిల్లాలో. రైట్. సరే, ఏదో సమ్ ప్రింట్ మిస్టేక్ అయింది. సో 98.7% అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారంట. చాలా ఎక్కువే కదా. కామన్గా ఇండియాతో ఎంత అనేది కూడా కంపారిజన్ నేను చెప్తాను. రైట్. చాలా ఎక్కువ, అది కూడా మనకు ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. సరే, ఈ జిల్లాలో ఇంతమంది ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటే ఇంకొకటి ఫోన్ చేస్తారు. ఎక్కడి నుంచి? మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ నుంచి ఫోన్ చేస్తారు రిజిస్ట్రార్ జనరల్కు. ఎక్కడి నుంచి? మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ నుంచి. అలీరాజ్పూర్లో లెక్కలెచ్చంటే అప్పుడు అర్థమవుతుంది అనమాట. అలీరాజ్పూర్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య ఓన్లీ 37.22%. ఎక్కువ చదువుకోవాలి, ఎందుకంటే ఆ ఏరియా ట్రైబల్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా, జంగల్ ఏరియా. ఏడపోయి చదువుకుంటారు, ఏం చదువుతారు? రైట్. సో చదవకపోయేసరికి 37.2% అలీరాజ్పూర్లో అక్షరాస్యత శాతం కనిపించిందంట. రైట్. సో ఇది కూడా మనం ఒకటి గుర్తుంచుకోవాలి. భారతదేశంలోనే అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లాగా పేరు పొందింది, గుర్తుంచుకోవాలా. రైట్. సరే, ఈశాన్య ఢిల్లీ అంటే ఏంది? ఈస్ట్ ఢిల్లీ అనేది ఒక ఇప్పుడు ఎన్సీఆర్ అంటే యూనియన్ టెరిటరీగా కూడా చెప్పుకోవచ్చు. రైట్. బట్ దానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, అది గుర్తుంచుకోవాలా. రైట్. మరి ఈశాన్య ఢిల్లీలో మనకు వచ్చేసి 37,346 మందితో అత్యధిక జనసాంద్రత కలిగి ఉన్నారు. ఒక్క కిలోమీటర్ మన భారతదేశం యొక్క జనసాంద్రత తీసుకుంటే దాదాపు 382. రైట్. 1 కిలోమీటర్, స్క్వేర్ కిలోమీటర్ అంటారండి, ఒక చదరపు కిలోమీటర్కు 382 మంది ఉన్నారు. సో సరే, మరి అరుణాచల్ ప్రదేశ్ లో తీసుకుంటే ఇంకా ఓన్లీ 17 మందే ఉంటారు. బీహార్ లో తీసుకుంటే అత్యధికమైన జనసాంద్రత ఉన్న రాష్ట్రం ఏది అంటే బీహారు. అతి తక్కువ ఉన్నది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. మరి ఈ యొక్క ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీలో ఇది ఒక యూనియన్ టెరిటరీగా కూడా చెప్పుకోవచ్చు. రైట్. సో ఈస్టర్న్ ఢిల్లీలో మనకు 1 కిలోమీటర్కు 37,346 మంది బతుకుతున్నారంట. ఎట బతుకుతారో ఏమో మనం అర్థం చేసుకోవాలి ఈస్టర్న్ ఢిల్లీలో. సరే చూద్దాం. మరి
ఇక్కడ ఢిల్లీలో 37,346 మంది ఒక చదరపు కిలోమీటర్కు బతుకుతా ఉంటే మనకు మళ్ళీ పోయినాం ఎక్కడికి, దిబాంగ్ లోయకే పోయినాం. మళ్ళా దిబాంగ్ లోయలో అతి తక్కువ జనసాంద్రత ఉన్నారని చెప్పినాం కదా, రైట్. ఇదే దిబాంగ్ లోయలో మళ్ళీ 1 కిలోమీటర్కి ఒకడు ఉంటారంట అబ్బా, 1 స్క్వేర్ కిలోమీటర్కి ఒకడు ఉంటారంట అబ్బా, ఏం పండగరాను ఆయన. సో స్క్వేర్ కిలోమీటర్కి ఒక్కడు ఆ జన సాంద్రత తీసుకుంటే ఏందయ్యా స్వామి అంటే ఆడన్ని కొండలు తప్ప ఇంకేమున్నాయి, బతికేదానికి ఏం లే, అన్ని కొండల్లో ఆడుంటారు ఈ కాలంలో, వచ్చి టౌన్లలో ఉంటారు కాబట్టి, రైట్. సో అందుకే అతి తక్కువ జన సాంద్రత ఉంది అక్కడ. సరే మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకుందాం, నగరాల గురించి చూద్దాం. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ఏందయ్యా స్వామి? ముంబై. గుర్తుంచుకుందాం. ఓకే, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటాం ముంబైని, అది గుర్తుంచుకోవాలి. మరి కేరళలో కోజికోడ్ అనే ఒక నగరం ఉంటుంది. కోజికోడ్ అనే ఒక నగరం. ఈ నగరంలో ఏం చేస్తారు, మళ్ళా పోతారు కోజికోడ్కి పోయి 1000 మందిని లెక్కేస్తారు, పురుషులను 1000 మందిని లెక్కేస్తే మళ్ళీ స్త్రీలు ఎంతమంది ఉందో చూచామని అంటారు. స్త్రీలలో మనకు 1093 మంది స్త్రీలు ఉన్నారు. పాండిచేరి మాహే అనేది జిల్లా, 1176 మంది స్త్రీలు. ఇది నగరాల గురించి తెలుసుకుంటే 1093 మంది కోజికోడ్లో ఎక్కువగా ఉన్నారు 1000 మందికి పురుషులకు. అందుకే కేరళ టీచర్లు వీళ్ళు పాపం అక్కడ అక్షరాస్యత ఎక్కువే కానీ ఉద్యోగాలు లేవు. ఇక్కడ వచ్చి మన ఏరియాలో కేరళ టీచర్ అనేసి పేరు చెప్పుకొని స్కూల్లో నడిపించుకుంటా ఉంటారు అనమాట, రైట్. సో ఇంకా మీకు పెళ్ళిళ్ళు కాకపోతే కేరళ కూడా పోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు లవ్ చేయొచ్చు. సరే, మహారాష్ట్రలోని భివాండి నగరం ఉంటుందంట ఒకటి, భివాండి నగరం. దీంట్లో ఈ నగరాల్లో లింగ నిష్పత్తి అతి తక్కువగా ఉన్న నగరం అనమాట భివాండి. 799 మంది ఉన్నారు, 709 మంది. సరే, మిజోరాంలోని ఐజ్వాల్ మళ్ళీ నగరంలో అత్యధిక అక్షరాస్యత అంట అబ్బా. ఇది యాక్చువల్లీ ఇది మనం గుర్తుంచుకోవాలి. మిజోరాంలోని ఐజ్వాల్, మిజోరాంలో అత్యధిక అక్షరాస్యత 98.76% అండి. ఈ నగరంలో ఉంది 98. అంటే ఆల్మోస్ట్ అందరూ చదువుకునే అందరూ సంతకాలు పెట్టేవాళ్ళే. మన వాళ్ళు ఇంకా ఎలిముద్రోళ్ళే ఉన్నారు. కరెక్ట్గా పేరు రాయండిరా అంటే పేరు రాయలేరు. ఇంకా మళ్ళీ ఒకసారి చూద్దాం. యూపీలో సంబాల్ భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత కలిగిన నగరం యూపీలో. ఇది మనకు ఎక్కడ ఐజ్వాల్ అత్యధికంగా ఉంది. మరి యూపీలోకి వచ్చేసరికి సంబాల్ ఏరియా డిస్టిక్ అత్యల్ప 48% ఉంది అక్షరాస్యత. గుర్తుపెట్టుకోవాల ఫ్యాక్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్, లేదంటే మళ్ళీ కష్టమవుతుంది అనమాట, రైట్. సరే మరి నెక్స్ట్ చూద్దాం. ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండి. దీని యొక్క పీడిఎఫ్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇవి, రైట్. సరే మరి చూద్దాం. అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఏదిబ్బా? ఆ రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఓకే, ఒప్పుకుందాం, చదవాలి. అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రం సిక్కిము. సరే, అత్యధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రము బీహారు. అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్రస్తుత జనాభా సెన్సస్ ఎంత? 15ది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. భారతదేశ జనాభా యొక్క శాతం ఎంత? పెరుగుదల శాతం 17.04 మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సగటు జనసాంద్రత ఎంత? 1 కిలోమీటర్ స్క్వేర్కు, రైట్. కిలోమీటర్ స్క్వేర్కు 382 మంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇప్పుడే. సరే, ఇది పోతే ఇంకా మళ్ళా భారతదేశం సగటు లింగ నిష్పత్తి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి 1000 మేల్స్ కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారో అని అడిగాడు. 943. బట్ యాక్చువల్గా ఇక్కడ కొన్ని బుక్స్ లో 940 కూడా ఉంటుందండి, ఒకసారి గమనించాలి. కొన్ని బుక్స్ లో 940 కూడా ఉంటుంది, ఇక్కడ యాక్చువల్ వచ్చేసి 943, రైట్. సరే మరి చూద్దాం. అతిపెద్ద మరియు అత్యల్ప లింగ నిష్పత్తి, అతి తక్కువ ఎక్కువ మంది లింగ నిష్పత్తి ఉన్న వాళ్ళు, సెక్స్ రేషియో ఉన్న వాళ్ళు, అతి తక్కువ సెక్స్ రేషియో ఉన్న స్టేట్స్. ఎక్కువ వచ్చేసి కేరళ. అతి తక్కువ లింగ నిష్పత్తి అంటే మనకు సెక్స్ రేషియో హర్యానాకు ఉంటుంది, గుర్తుంచుకోవాలి, రైట్. సరే మరి భారతదేశపు సగటు జనాభా వృద్ధి రేట్ ఎంత అంటే 17.64 అనమాట. ఈ యొక్క భారతదేశ జనాభా శాతం ఇది ఏంది అంటే వృద్ధి రేటు కాదు, ప్రపంచంతో పోల్చుకుంటే మన యొక్క జనాభా శాతం 17.04. మరి ఏరియా వైడ్ తీసుకుంటే 2.4% మన భారతదేశం యొక్క ఏరియా ప్రపంచంలో, రైట్. మరి జనాభా తీసుకుంటే 17.04 ప్రపంచ జనాభాతో పోల్చుకుంటే. బట్ ఇక్కడ వృద్ధి రేట్ వచ్చేసి 17.64 మనకు ఉంటుంది, గుర్తుంచుకోవాలా. చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. డైరెక్ట్గా షార్ట్గా పడే క్వశ్చన్స్, ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఇలాంటివన్నీ తయారు చేసి మీకు ఇలాంటి టేబుల్స్ క్రియేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. భారతదేశ సగటు అక్షరాస్యత రేట్ ఎంత ఉందండి? సగటు యావరేజ్ లిటరసీ రేటు 74.04. అంటే ప్రతి 100 మందికి 74 మంది చదువుకున్నారు బాగా, రైట్. సరే,
అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏంది? కేరళ. దీని తర్వాత ఏముంటుంది? మిజోరాం. ఇది బాగా చదువుకోవాలండి. కేరళ, మిజోరాం అత్యధికమైన అక్షరాస్యత కలిగి ఉన్నాయి. ఇక్కడ అత్యల్ప అక్షరాస్యత కలిగి ఉన్న రాష్ట్రం ఏంటంటే బీహారు, 63.84%. రైట్. అక్కడికి పోతే బాగా డబ్బు ఉన్న వాళ్ళు పోతే కిడ్నాపే, చంపేస్తారు, లేదంటే కిడ్నాప్ చేసేస్తారు, డబ్బు తీసుకుంటారు. మంచి మంచి అమ్మాయిలు కనిపించారంటే ఇంకా అయిపోయి ఇంక ఆడికి పోతారో తెలియదు, మాయమైపోతారు. అత్యధిక అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతము లక్షద్వీపు. మననే నరేంద్ర మోడీ ఆ ఏరియా టూరిజం పోయి తిరిగి వచ్చినాడు అనమాట. రైట్. సో లక్షద్వీపు 92% ఉంది. అత్యల్ప అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు 100% అక్షరాస్యత సాధించిన జిల్లా ఏంది? ఎర్నాకుళం. ఎర్నాకుళం పోయి చూసినామంటే ప్రతి ఒక్కరు చదువుకునే ఉంటాడంటబ్బా. ప్రతి ఒక్కరు సంతకం పెడతాడు, చదువుతాడు, రాస్తాడు, అన్ని చేస్తాడంట. ఎర్నాకుళంలో, కేరళలో ఉంది. 100% ఇంటర్నెట్ కలిగిన జిల్లా చంబ్రావట్టం అంట. చంబ్రావట్టం కేరళకు సంబంధించింది. ఇది కూడా ఇంపార్టెంటే. రైట్. మరి 100% విద్యుత్ కలిగిన ఏరియా వచ్చేసి జిల్లా వచ్చేసి పాలక్కాడ్ అంట 2011లోనే. అంటే కేరళ ఎంతగా అభివృద్ధి చెందిందో మనం అందరం గుర్తుంచుకోవాలా. రైట్. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? సెప్టెంబర్ 8 సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ లిటరసీ డే. అది గుర్తుంచుకోవాలా, సెప్టెంబర్ 8. రైట్. సరే మరి చూద్దాం. సార్ ఊరికి చదువుకుంటా పోతున్నాడు ఏమి మాకు తెలియవు అంటే ఇవే చాలా ఇంపార్టెంట్, అది మాత్రం గుర్తుంచుకోవాలి. చదువుకుంటా పోక ఇంకా మన ఫార్ములాలు వేసి మనం చెప్పేంత సైన్స్ ఏం కాదు ఇది. బట్ ఆ ఉన్నది చదివి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎంతవరకు చేరుతుంది అనేది ఇంపార్టెంట్. రైట్. షెడ్యూల్ తెగల జనాభా అత్యధికంగా ఉన్న ఏరియా. షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ క్యాస్ట్ కాదు, షెడ్యూల్ ట్రైబ్స్. వీటిని షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. అత్యధికంగా ఎక్కడున్నారండి జనాభా? మధ్యప్రదేశ్లో ఉన్నారు. సరే, జనాభా అత్యధికంగా ఉన్నది మధ్యప్రదేశ్లో, కానీ పర్సంటేజ్ విషయంగా తీసుకుంటే షెడ్యూల్ తెగలు మిజోరాంలో ఎక్కువగా ఉన్నారు. అత్యధికమైన శాతం షెడ్యూల్ తెగలు మిజోరాంలో ఎక్కువ ఉన్నారు. అత్యధికమైన జనాభా మధ్యప్రదేశ్లో ఎక్కువ ఉన్నారు. శాతానికి జనాభాకు చాలా తేడా గుర్తుంచుకోవాలి. అతిపెద్ద షెడ్యూల్ కులాల సంఘం ఏది? చమార్ అంటే చెప్పులు కుట్టుకునే వాళ్ళు అనమాట. అది గుర్తుంచుకోవాలి. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ఎస్సీ అంటాం. రైట్. సో వీళ్ళు చమార్ అనమాట. అత్యధిక ఎస్సీ సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం, ఎస్సీలు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది అంటే ఉత్తరప్రదేశ్గా మనం గమనించవచ్చు. రైట్. ఎస్సీలు అత్యధికంగా ఎక్కువ అంటే శాతం కాదు, సాంద్రత ఎక్కువగా ఉన్నది ఉత్తరప్రదేశ్. కానీ ఎస్సీలు అత్యధికంగా ఉన్న శాతం ఏది అంటే పంజాబ్ స్టేట్గా కూడా చెప్పుకోవచ్చు. సరే, ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. అతి పొడవైన నది గంగా నదిగా చెప్పుకుంటాం. ఇది సరే జనాభా లెక్కలేకి రాదు, వదిలిపెడదాం. పొడవైన రహదారి కలకత్తా నుంచి అమృత్సర్ వరకు ఉందండి. ఇది గ్రాండ్ ట్రంక్ రోడ్డు అంటాము. ఇది జస్ట్ ఒక ఫ్యాక్ట్ కాబట్టి గుర్తుంచుకుందాం. సరే, ఎత్తైన రహదారి లే మనాలి. ఇది జనాభా లెక్కలేకైతే రాదు, పొరపాటున మనకి ఇక్కడ ఎంట్రీ చేయడం అయితే జరుగుతుంది. లే మనాలి కార్దుంగ్లా అని ఒకటి ఉంటుందండి. నేను వెళ్ళాను, నేను అక్కడ ఫోటోలు కూడా తీసుకున్నాను, భలే ఉంటాయి ఇక్కడ. ఎండల కాలంలో కూడా చల్లంగా వర్షం పడినట్టు మంచు పడతా ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. బైక్ వేసుకొని పోయాం మళ్ళీ ఆ కొండల్లో, హిమాలయ పర్వతాల్లో. ఇమాజిన్ హౌ ఎక్స్పీరియన్స్ ఇస్ దట్. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్, మనం గుర్తుంచుకోవాలి. అతి చిన్న రాష్ట్రం గోవా. విస్తీర్ణంలో రాజస్థాన్ అతిపెద్దది, చిన్నది వచ్చేసి గోవాగా కూడా చెప్పుకోవచ్చు. కొన్ని ఫ్యాక్ట్స్ గురించి చెప్తున్నాను, ఇంపార్టెంట్ అందుకే. రైట్. సరే, మరి కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందామా? అసలు లాస్ట్ ఎస్ఎస్సి జీడీలో ఆర్పిఎఫ్ లాంటి వాటిల్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు మన జనాభా లెక్కల గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది అడిగితేనే, ఇలా మనం చదివితేనే మనం కరెక్ట్గా మనం చదివింది ఎక్కుతుందా లేదా, రేపు పొద్దున ఎగ్జామ్లో మనం రాసామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. సెలెక్టింగ్ ది కరెక్ట్ కాంటెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ సెలెక్టింగ్ ది హోల్ నెంబర్ ఆఫ్ బుక్స్. మనం ఎంత కరెక్ట్ కాంటెంట్ కలిగిన బుక్స్ సెలెక్ట్ చేసుకున్నాం, ఎంత కరెక్ట్ కాంటెంట్ కలిగిన కోర్సు సెలెక్ట్ చేసుకున్నాం, అది ఇంపార్టెంట్. రైట్. అదే మనం రివిజన్లో రిపీటెడ్గా మళ్ళీ బాగా చదివితే చాలా చాలా మంచి మైండ్కు బుర్రకు ఎక్కుతాయి, మంచి మార్క్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. యూ సెలెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ బుక్ మెటీరియల్, బట్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. కరెక్టా కాదా మనం ఎంచుకున్నది అనేది మీరు అలా ఇచ్చేసుకోవాలన్నమాట. సరే, కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక మహిళా అక్షరాస్యత రేటు ఉన్న రాష్ట్రం ఏది? మహిళా అక్షరాస్యత, మహిళలు మళ్ళీ చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్న ఏరియా ఏది అంటే నన్ అదర్ దాన్ మనకు కేరళగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. రైట్. కేరళ. రైట్. చాలా విషయాల్లో కేరళ ముందుందండి.
2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న భారత జనాభాలో ఎంత శాతం ఉన్నారు? పట్టణ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు? 31.16 ఉన్నారు. మరి ఆపోజిట్ గా ఇప్పుడు పట్టణ ప్రాంతం ఇది, మరి రూరల్ ఏరియా అడిగితే ఏమవుతుందండి? రూరల్ ఏరియా అడిగినాడు అనుకుందాం. ఈ 31ని 100లో డిలీట్ చేయండి, మైనస్ చేయండి, రైట్? సో ఇప్పుడు ఎంత వస్తుందో ఆల్మోస్ట్ ఒక 68.8 సంథింగ్ వస్తుంది, అంతే కదా. రూరల్ ఏరియాలో అంతమంది ఉన్నారు, పట్టణం ఏరియాలో ఇంతమంది ఉన్నారు జనాభా. ఇది గుర్తుంచుకోవాలా. క్వశ్చన్లు అడిగినాడు ఇవే. సరే, మరి 2011లో జనాభా లెక్క ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు? ఇదే క్వశ్చన్ కింద అడిగినాడు మళ్ళా, రైట్? సో 68.8. ఏదో ఒకటి గుర్తుంచుకోండి, రెండోది వస్తుంది, రైట్? సరే, టోటల్ గా జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత శాతం ఎంతమంది మనకి ఇందాక అడిగినాడు, మనం డిస్కస్ చేసుకున్నాం పాయింట్స్. 74, ప్రతి 100 మందికి 74 మంది మనకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళే, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కాదు. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప అక్షరాస్యత రేటు ఉన్న జిల్లా, అత్యల్ప అక్షరాస్యత రేటు ఉన్న జిల్లా ఐరాజ్పూర్ అంట. ఇది ఆడుందో మరి మనకు అంతగా తెలియదు. ఐరాజ్పూర్ అని అలీరాజ్పూర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అలీరాజ్పూర్ ఇది మధ్యప్రదేశ్లో ఉందండి, మధ్యప్రదేశ్లో ఉంది అలీరాజ్పూర్, రైట్? అత్యల్ప అక్షరాస్యత ఉన్నాయి, ఎందుకంటే అక్కడంతా జంగిల్, ఎక్కడో షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువ ఉన్నారు. షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో ఏడపోయి స్కూళ్ళు చెప్తారు, ఏడపోయి ఏ కొండల్లో పోయి స్కూల్ కట్టించారు. అందుకే వాళ్ళు అట్నే ఉన్నారు. మనం ఏం చేస్తాం చెప్పండి? అభివృద్ధి కోసం అయితే చాలా చేస్తుంటుంది మన భారతదేశం. 2011 భారతదేశ జనాభా లెక్క ప్రకారము అత్యల్ప అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది? మనం డిస్కస్ చేసుకున్నాం టేబుల్లో. బీహార్. చాలా విషయాల్లో బీహార్ నెంబర్ 1 గా ఉంటుంది. ఇలాంటి విషయాల్లో, తక్కువ విషయాల్లో నెంబర్ 1 గా ఉంటుంది అనమాట, రైట్? జనాభా లెక్కల ప్రకారం చూసుకుందాం. మళ్ళా లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? కేరళ. అడిగిన డైరెక్ట్ గానే బిట్లు ఇవన్నీ. 2011లో జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేటు యొక్క సరైన తగ్గుదల క్రమం ఎక్కడ కనిపించింది? అక్షరాస్యత రేటు అంటే ఎక్కువ నుంచి ఎక్కువ ఎవరికి ఉంది, రైట్? ఎక్కువ నుంచి తగ్గుకు అంటే ఫస్ట్ కేరళ, సెకండ్ లక్షద్వీప్లోనే ఎక్కువ మంది చదివిన వాళ్ళు అండి. థర్డ్ వచ్చేసి మనకు మిజోరాము. ఈ యొక్క ఎక్కువ నుంచి చదువుకున్న వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనుకుందాం, రైట్? సరే, మళ్ళీ ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం క్రూడ్ మరణాల రేటు ఎంత అంటే ప్రతి 1000 మందికి, ప్రతి 100 మందికి ఎంతమంది చచ్చిపోతున్నారండి? ఎంతమంది చనిపోతున్నారు? ప్రతి 100 మందికి 7 మంది, 7.1 మంది చచ్చిపోతున్నారు, అంతే. 17.4 అభివృద్ధి రేటు, 17.64. అభివృద్ధి పుట్టే వాళ్ళు ఎంతమంది? 17.64 మంది. చచ్చే వాళ్ళు ఎంతమంది? 7.1, అంతే. తేడా 10 మంది, అంటే పెరుగుతూ ఉన్నారు, అది గుర్తుంచుకోవాలి. సరే, మరి చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగిన మొదటి 3 రాష్ట్రాలు చెప్పండి అంటే ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్ చెప్తారు, రైట్? మహారాష్ట్ర చెప్తారు. ఆ తర్వాత ఏం చెప్తారు? బీహార్ చెప్పండి. ఉమాభారతి గుర్తుపెట్టుకోండి, ఉమాభారతి బాగా గుర్తుకొచ్చదు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు అని గుర్తుపెట్టుకోవాలా, రైట్? సో ఇలా ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలండి ఇవి, రైట్? సో సరే, మరి చూద్దాం ఇంకా నెక్స్ట్. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే మన భారత జనాభా దశాబ్దపు అభివృద్ధి 10 సంవత్సరాలకు ఎంతమంది అభివృద్ధి చెందినారో 17.64% అభివృద్ధి చెందిందంట. ఇది కూడా పాయింటే. అయితే ఈ పురుషుల జనాభాలో అక్షరాస్యత ఇప్పుడు మనం అనుకున్నవేంది? మనకు వచ్చేసి దాదాపుగా 74.04 మంది చదువుకున్నారు రాయి అని చెప్పుకున్నాం. ఈ 74.04 మంది చదువుకున్న వాళ్ళలో పురుషులు ఎంతమంది తీసుకుంటే 82 మంది పురుషులు ఉన్నారు. 82 మంది పురుషులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి స్త్రీలు ఎంతమంది ఉంటే దాదాపుగా ఒక 68 మంది, 63 మంది ఉంటారు శాతం, రైట్? గుర్తుంచుకుందాం. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. మరి గోవాలో జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు. అంటే ఏం జస్ట్ ఏ రాష్ట్రంలో అత్యధిక జనాభా పట్టణం? గోవా అనేది చాలా చిన్నది ఏరియా వైడ్, రైట్? అందులో 1, 2 పనాజీ, గినాజీ అనే పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లోనే అక్కడ ఉన్నారు, అందుకే శాతం అక్కడే ఎక్కువైంది. గోవాకు ఒకసారి తిరిగి రాపండి, బాగుంటుంది. మీకు జాబ్ వచ్చిన తర్వాతనే, ఇప్పుడు కాదు. ఇప్పుడు తిరిగి వచ్చాక తంతారు ఇంట్లో పట్టుకొని మీ వాళ్ళు, అవునా కదా? జాబ్ వచ్చేదానికి మావానికి జాబ్ వచ్చిందిలే ఎంజాయ్ చేసానికి పోతారు, పోయి తిరుగుకొస్తారు. మావానికి జాబ్ వచ్చిందని ఇంట్లో చాలా మంది మీ పేరెంట్స్, మీ నాన్నగారు వేస్తారు మందు, బాగా ఆనందం తట్టుకోలేక. జాబ్ రాకపోతే నా కొడకే చదువుకుంటాను, లెక్కలు ఖర్చు పెడతాను, డబ్బు ఖర్చు పెడతాను, నువ్వుగా నీకు జాబ్ రాలే,
పో ఇంట్లో ఉంచని బయటికి తోలుతారు. అవమానం కూడా మనకు జాబ్ రాకపోతే. ఒకసారి గమనించండి అయ్యా, వాళ్ళ జాబ్ రాకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏం పనులు చేసుకోవాలని. జాబ్ తెచ్చుకోండి, కనీసం మంచిగా చదువుకోండి, ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక జాబ్. ఇది కాకపోతే ఇంకొకటి అంతే. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యల్ప లింగ నిష్పత్తి ఉంది? రాష్ట్రం అడిగినాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కేరళలో అత్యధికము, హర్యానాలో అత్యల్పం అని. హర్యానాలో ఆడపిల్లలు కనపచ్చే ఏం లే, కామెంట్లు మామూలుగా ఉండవు. అందుకే ఆ ఉన్నోళ్ళు కూడా బయటికి పోయి ఆ ఢిల్లీ పోయి అక్కడ సెటిల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ తీసుకొని పోయిపోతా ఉంటారు. వద్దురా స్వామి, ఈడ ఎవడు కిడ్నాప్ చేస్తాడో ఎవడు ఆడ తీసుకొని పోతాడు అని. మరి ఢిల్లీలో కూడా తక్కువేంలే, అన్ని మానభంగాలే ఈ న్యాయాల్లో. 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? జనసాంద్రత బీహార్ రాష్ట్రం జనసాంద్రత అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎక్కువ మంది కలిగినది అనమాట. రైట్. అదే మనకు జనాభా లెక్కల ప్రకారం జననాల రేటు ఎంతమంది పుడతా ఉన్నారు? 21.8% పుడతా ఉన్నారు, గుర్తుంచుకోవాలి. సరే, 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ తెగల శాతం ఎక్కువగా షెడ్యూల్ కులాలు అంటే షెడ్యూల్ తెగలంటే ఎస్టీ వాళ్ళు శాతం ఎక్కువగా ఉన్నారు. ఇది కాదు, ఎస్టీలు ఎక్కువగా ఉన్నది అంతే, శాతం కాదు. ఎస్టీలు ఎక్కువగా ఉన్న ఏరియా మధ్యప్రదేశ్ అండి. ఎస్టీలు శాతం కాదు, ఎస్టీలు ఎక్కువగా ఉన్న ఏరియా మధ్యప్రదేశ్. అయితే ఎస్టీల శాతం ఎక్కువగా ఉన్న ఏరియా మిజోరాంగా చెప్పుకోవచ్చు. ఈ క్వశ్చన్ కాస్త తక్కువ, దీనికి ఆన్సర్ వచ్చేసి మిజోరాం ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి, మిజోరాం. రైట్. సరే, మొత్తం శ్రామిక శక్తిలో అంటే వర్క్ ఫోర్స్ అని మనం ఎవరిని అంటాం? 15 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని వర్క్ ఫోర్స్ అంటాం, శ్రామిక శక్తి అంటాం, గుర్తుంచుకోవాలి. ఈ శక్తిలో 54.6% మంది ఉన్నారంటబ్బా. 54.6% మంది 2011 జనాభా గణనలో నిమగ్నమైనారంట. ఎక్కడ అంటే కేరళలో. అంతమంది పనిచేస్తున్నారని అర్థం, పనిచేస్తా ఉన్నారు అని అర్థం. అక్కడ వేరే చోట్ల అంతమంది పని చేయట్లే, ఒక 4-5 మంది పనిచేసి మిగిలిన కూర్చొని తింటా ఉంటారు. 2011లో ముస్లిం మతానికి చెందిన భారతదేశ జనాభాలో ఎంత శాతం ఉన్నారండి? ముస్లింలు 14.2 ఉన్నారు. సరే, మరి ఒకసారి హిందూస్, ఈ జైనులు వీళ్ళ గురించి కూడా ఒకసారి గూగుల్ సర్చ్ చేయండి అమ్మా. ఇక్కడ చెప్పేంత టైం లేదు, గూగుల్ సర్చ్ చేయండి. మేబీ నెక్స్ట్ టైం అలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడుగుతాడేమో. భారతదేశంలో జనాభా గణన నినాదం ఏంటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ అని. మళ్ళీ క్వశ్చన్స్ డైరెక్ట్ గా అడిగాడు, అవి అందుకే చెప్తున్నా ఇక్కడ. రైట్. సరే, మరి 2011 లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో మొత్తం జనాభాలో అత్యధిక హిందూ జనాభా శాతం ఎక్కువ? హిందూస్ అత్యధికంగా జనాభా శాతం ఉన్న రాష్ట్రం ఏదని అడిగినాడు. హిమాచల్ ప్రదేశ్ అడిగినాడు కాబట్టి చెప్తున్నాం. అదే 2011 లెక్కల ప్రకారం మనకు ఒక కిలోమీటర్కు, స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది ఉన్నారండి? 382 ప్రకారం అడిగినాడు. డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ, క్వశ్చన్ డైరెక్ట్ గా దిగింది. రైట్. సో సెన్సస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా 15వ జాతీయ జనగణన ఎప్పుడు లెక్కేసింది? ఇది 15వది కాబట్టి 2011, 16వది అడిగితే 2021, 14వది అడిగితే 2001. గుర్తుంచుకుందాం. ఇవన్నీ డిస్కస్ చేస్తున్నట్టు. భారతదేశంలో జనాభా విస్ఫోటనం అంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంతే. బాంబేలు నెట్ వేయలేరు అంతే, జనాలు వచ్చారు అంతే. ప్రొడక్షన్ ఫుల్గా. ఆ రోజుల్లో టీవీలు లేవు, గీవీలు లేవు, మొబైల్లు లేవు. మొబైల్లు టీవీలు ఇవన్నీ ఉంటే ఇంకా దాని మీదనే పడేవాడు. ఇంకా ఆ పక్క రాండి అనే వచ్చేదేం లేదు. సంసారం తక్కువ చేసేవాళ్ళు అంతే. బట్ అప్పుడు మొబైల్లా ఏంలే, 6 గంటలకు 7 గంటలకు తిని పడుకుంటారు అంతే, ఇంకేం పని ఉంది. సో ప్రొడక్షన్ బాగా ఎక్కువైంది. 1951-81 మధ్యలో బాగా ప్రొడక్షన్, పాపులేషన్ బాగా ఎక్కువగా పెరిగిపోయారు అనమాట. రైట్. సో 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో 763 మిలియన్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. రైట్. 763 మిలియన్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అదే ఆ 763 మిలియన్లే 74.4% అని గుర్తుంచుకోవాలి. ఈ యొక్క పిల్లల ప్రకారం ఒక లింగ నిష్పత్తి తీసుకుంటే పిల్లలు ప్రతి 1000 మంది పిల్లలకు 914 మంది ఆడపిల్లలు ఉన్నారు, గుర్తుంచుకోవాలా. అంటే ఇంక నెక్స్ట్ తగ్గిపోనుంది అనమాట. మన యొక్క సెక్స్ రేషియో తగ్గిపోనుంది. 2011 ప్రకారం లెక్కల ప్రకారము భారతదేశంలో బాలల లింగ నిష్పత్తి అదే ఇందాక చెప్పుకున్నది. 1000 మందికి 914 మంది స్త్రీలు ఉన్నారు, పిల్లోళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు. రైట్. సరే, ఇంకోటి తీసుకుందాం. ఇక్కడ 2001 నుంచి 11 జనాభా లెక్కల ప్రకారం సమయంలో ఈ కింది రాష్ట్రంలో ఏ సమూహం అత్యధిక జనాభా వృద్ధి రేటును నమోదు చేసుకుంది? ఎక్కువ మంది పెరిగినారు. మేఘాలయ రాష్ట్రంలో ఎక్కువ మంది జనాభా పెరిగినారు. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ కూడా పెరిగినారంట. ఆ తర్వాత బీహార్ పెరిగినారంట. జనాభా యొక్క వృద్ధి రేటు ఎక్కువ. బిట్స్ ఇట్లా పడతాయి, డైరెక్ట్ గా ఉంచాలి, మనం గుర్తుంచుకోవాలి.
అదే ఇక భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏంది? ఉత్తరప్రదేశ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఉమాభారతిని గుర్తుపెట్టుకోండి రాయ్యా స్వామి అని. మళ్ళీ అడిగినాడు, 382 మంది ఒక స్క్వేర్ కిలోమీటర్కు భారతదేశంలో జనాభా కలిగి ఉన్నారండి. ఇది ఒక బిట్లో, అందుకే నేను జస్ట్ ఫాస్ట్ గా డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మేబీ రేపు ఏదో ఒక షిఫ్ట్ లో మీకు ఇలాంటి బిట్స్ అయితే తగులుతాయండి. సెన్సస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 15వ జాతీయ జనాభా లెక్కలను ఏ సంవత్సరంలో గణించినారో? 2011. మూడోసారి అడిగినాడు ఇది, రైట్? భారతదేశంలో జనాభా విస్ఫోటనం ఎప్పుడు జరిగింది? మళ్ళీ అడిగినాడు. మళ్ళీ 3వ సారి 4వ సార్లు అడిగింది. అది అందుకే గుర్తుంచుకోవాలా. భారతదేశంలో 2001 నుంచి 2011 మధ్య కాలంలో భారతదేశం జనాభా పెరుగుదల ఏమైంది? స్వల్పంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాలు కౌంట్ చేసుకుంటే బాగా పెరుగుతూనే ఉంది. కానీ 2001 నుంచి 2011 మధ్య తగ్గింది. 1991 2001కు క్యాలిక్యులేట్ చేసుకుంటే 21% ఉండింది. అప్పుడు ఈ 2001 నుంచి 11కు క్యాలిక్యులేట్ చేసుకుంటే 17.64% ఉందన్నమాట, రైట్? సో ఇట్లా కొంచెం తగ్గుదల కనిపించింది. స్వతంత్రం నుంచి ఫస్ట్ టైం తగ్గుదల కనిపించిన జనాభా లెక్కలు ఏంటి అంటే 2011. అదేది జనాభా పెరుగుదల శాతం గుర్తుంచుకుందాం. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 2001 మరియు 2011 మధ్య శాతం పరంగా ఈ కింది వాటిలో ఏ రాష్ట్రం అత్యల్ప జనాభా పెరుగుదల మనకు హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. సరే, మరి క్వశ్చన్స్ ఇంతేనండి. ఇలా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది, కొన్ని క్వశ్చన్స్ అడిగి మనకు డిస్కస్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సరే, ఇంకా వీటికి సంబంధించిన ఏవైనా క్వశ్చన్స్ ఉంటే నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? ఒకసారి చూద్దాం అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం ఒక్కసారి. సో ఓకే, ఇలా మనము ఈ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో నెక్స్ట్ ఇంకా వేరే టాపిక్స్తో మేము ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.